హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అతివా బై రాధిక. ఈరోజు వీడియోలో ప్యూర్ పొందూరు ఖాదీ చూపించబోతున్నామండి. ఇవన్నీ కూడా కంప్లీట్గా హ్యాండ్ ఓవెన్ శారీస్ అండి. అట్లాగే ఇవాళ చూపించబోయే వాటిలో 3 టైప్స్ ఉన్నాయండి. పొందూరు ఖాదీ మీద మనం కలంకారీ చేయించాము ఇంతకుముందు కూడా, మీకు గుర్తుండే ఉంటుంది. మళ్ళీ ఈ శారీ చాలా రోజులు గ్యాప్ తర్వాత ఒక శారీ రెడీ అయ్యింది. అలాగే పళ్ళు జామ్దానీతో పాటుగా డాలర్ బూటీ వచ్చిన చీరలు, అథెంటిక్ పళ్ళుతో పాటుగా బుటీ వచ్చిన చీరలు, ఇలా 3 వెరైటీస్ చూపించబోతున్నామండి. 1 by 1 చూసేద్దాం. కలంకారీ పళ్ళు అండి, మనం ప్లెయిన్ క్రీమ్ కలర్ ఖాదీ చేర్చి ఇలా చేయించాము. ఇదంతా కూడా పీకాక్స్ డిజైన్ వచ్చిన పళ్ళు, చాలా బ్యూటిఫుల్గా ఉంది. అసలు ఎంత అందంగా ఉందంటే చెప్పలేను. నిజంగా చాలా బాగా వచ్చింది చీర ఈసారి కూడా. ఇదిగోండి, రెడ్ కలర్ బ్లౌజ్ వస్తుంది. బ్లౌజ్ అంతా కూడా ఫ్లవర్స్. ఇది మొత్తం కూడా హ్యాండ్ డ్రాన్ పెన్ కలంకారీ అండి. శారీ అంతా కూడా ఇదిగోండి ఈ విధంగా ఉంటుంది. టర్న్ చేసి చూపిస్తాను. ఇదిగోండి, ఇదంతా కూడా పీచ్ కలర్ పైన మల్టీ కలర్తో డిజైన్ అనేది వచ్చింది. చాలా చాలా అందంగా ఉంది. ఈ ప్రాసెస్సే దాదాపు నెల 15 రోజులు అలా పడుతుందండి. చీర స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఎండ్ అయ్యే వరకు, ఫినిషింగ్ అయ్యే వరకు అంత టైం తీసుకుంటుంది. ఈ కలర్స్ అన్నీ కూడా న్యాచురల్ కలర్స్, చాలా చక్కగా చేత్తో గీసిన డిజైన్లు ఇవన్నీ కూడా. ఈ శారీస్ ఆల్రెడీ చాలా వాషెస్ కంప్లీట్ అయిపోయి మన దగ్గరకు వస్తాయండి. ప్రతి కలర్ వేసిన తర్వాత ఒకసారి వాష్ చేస్తారు. ఎల్లో కలర్ అంతా ఫిల్లింగ్ అయిపోయినాక వాష్ చేస్తారు. మళ్ళీ గ్రీన్ కలర్ అంతా అయిపోయినాక వాష్ చేస్తారు. అట్లా ప్రతి కలర్కి వాష్ అయ్యి ఈ చీర లైఫ్ అసలు ఉంటుందా ఉండదా అనేది కూడా ఈ తయారీలోనే తేలిపోతుందండి. చాలా బాగుంటుంది. ఇదిగోండి, బోర్డర్ వచ్చేసి బ్లాక్ అండ్ నేవీ బ్లూ కలనేతలో ఇట్లా ప్లెయిన్ పట్టు బోర్డర్ వచ్చింది. ఎడ్జ్లోనేమో రెడ్ కలరు బోర్డర్తో కలనేతగా వచ్చింది. అనుకోకుండా రెడ్ బ్లౌజ్ రావడంతో చాలా బాగా మ్యాచ్ అయిందండి. ఇక్కడ వచ్చేసి బ్లాక్ కలర్ టెంపుల్ బోర్డరు. ఇక్కడ మీకు తేడా తెలుస్తుంది చూడండి. ఈ పీచ్ కలరు వాళ్ళు అద్దిన కలర్ అనేది మీకు తెలుస్తుంది. అంతా బ్రష్తో చేత్తోనే వేస్తారనమాట. అలా వేసే ప్రాసెస్లో ఒక్కొక్కసారి ఎక్కడన్నా కలర్ అంటుతూ ఉంటుంది. అది ఇలాంటిది అనమాట. దాన్ని డ్యామేజ్గా కన్సిడర్ చెయ్యము. చీర అయితే చాలా బాగుంది చూడండి. కలర్ కాంబినేషన్ అద్భుతంగా ఉంది. బ్లూ కలర్కి మెహందీ గ్రీన్ కలనేతలో ఈ శారీ వచ్చిందండి. అదేంటి గోల్డ్ జరీ పళ్ళుతో పాటుగా శారీ అంతా కూడా ఈ బిగ్ పోల్కా డాట్స్ అనేవి వస్తాయండి. ఇంతే దగ్గరగా ఉంటాయి. చీర అంతా కూడా ఇదిగోండి చూసారా, ఇదే డిస్టెన్స్లో వస్తాయి. బ్లౌజ్ అంతా ప్లెయిన్ ఉందో లేకపోతే డాట్స్ వచ్చాయో చూద్దాం. ఇదిగోండి ప్లెయిన్ బ్లౌజ్, రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్ వచ్చింది. ఇంకా లోపల కూడా మీరు చూసినట్లయితే ఇంతే దగ్గరగా ఈ బుటాలు అనేవి వచ్చాయి. మంచి రాణి పింక్ కలరు పట్టు బ్లౌజ్ పట్టు బోర్డర్ వచ్చిందండి. చక్కటి షేడు రాణి పింక్లో కూడా కొట్టినట్టు అట్లా కాకుండా, మడ్డి షేడ్ కాకుండా తేట రంగు. నాకు ఈ కలర్ కాంబినేషన్ చూస్తుంటే వెనకటి కాలంలో పట్టు చీరలు గుర్తొస్తున్నాయి. పెసర గ్రీన్ పట్టు చీరకి రాణి పింక్ చాలా ట్రెండింగ్లో ఉండేది కదా మన చిన్నప్పుడు. అట్లాంటి కాంబినేషన్ అన్నమాట ఇది. మెహందీ గ్రీన్ నేవీ బ్లూ కలనేతలో ఉన్న చీరకి ఇట్లా రాణి పింక్ బోర్డర్ చాలా చాలా బాగుంది. గ్రే కలర్కి డార్క్ కాపర్ సల్ఫేట్ బ్లూ కలనేత అండి. కలనేత అయితే కొత్తగా అనిపిస్తుంది. కలర్ కాంబినేషన్ చాలా బాగుంది. రెడ్ కలర్ కాంబినేషన్లో వచ్చింది కదా, బ్లూకి రెడ్ చాలా అందంగా ఉంది. గోల్డ్ జరీ అథెంటిక్ పళ్ళు వస్తుందండి. అట్లాగే ఈ పోల్కా డాట్స్ అనేవి శారీ అంతా కూడా ఇంతే డిస్టెన్స్లో, కట్టు చెంగు నుంచి పళ్ళు వరకు కూడా ఇంతే దగ్గరగా ఉంటాయి. ఇదిగోండి బ్లౌజ్ వచ్చేసి రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్. అలాగే శారీ అంతా కూడా బుటాలు అనేవి ఈ విధంగా ఉంటాయండి. చాలా బాగుంది ఈ చీర కూడా. అట్లాగే రెడ్ కలరు ప్లెయిన్ పట్టు బోర్డరు, ఇక్కడ టెంపుల్ బోర్డర్ వస్తుంది. రెడ్ కలర్లోనే శారీలో కలనేతగా వస్తుంది. ఈ బోర్డర్స్ అనేవి శారీకి 2 వైపులా కూడా సేమ్ ఉంటాయి. లెమన్ ఎల్లోకి బ్లూ కలర్ కలనేత అండి. సూపర్ బ్యూటిఫుల్ పళ్ళు, మల్టీ కలర్ థ్రెడ్ వీవ్స్ అండ్ గోల్డ్ జరీతో జామ్దాని వీవింగ్ పళ్ళు వచ్చిందండి. అట్లాగే పళ్ళు స్టార్టింగ్లో గోల్డ్ జరీ అథెంటిక్ పళ్ళు వస్తుంది. ఈ శారీకి ఇలా బుటాలు అనేవి గోల్డ్ అండ్ సిల్వర్ జరీతో డాలర్ బుటాలు అంటే కొంచెం పెద్ద సైజులో వస్తాయండి. గోల్డ్ సిల్వర్ లైన్స్ ఆల్టర్నేట్గా వచ్చాయి.
చాలా బ్యూటిఫుల్గా ఉంది చీర అయితే. ఇక బోర్డర్ విషయానికి వస్తే పింక్ కలర్ బోర్డరు, గోల్డ్ జెరీ బోర్డరు రెండు కలిసి వస్తాయండి. అంటే ఎడ్జ్లో పింక్ కలరు జెరీతో కలనేతగా ఉంటుంది. ఇక్కడ వచ్చేసి గోల్డ్ జెరీ బోర్డరు, అలాగే ఈ లెమన్ ఎల్లో కలరు టెంపుల్ బోర్డరు గోల్డ్ జెరీతో కలిసే వస్తుంది. టెంపుల్స్ కూడా కొంచెం బిగ్ సైజులో ఉండి చూడగానే అట్రాక్టివ్గా కనిపిస్తాయండి. అట్లాగే బ్లౌజ్ వచ్చేసి రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్. మీరు వేరే ఏదైనా బ్లౌజ్ పేరప్ చేసుకోవచ్చు. ఈ బ్లౌజ్ ఇలా ఉంచేసుకున్న శారీ పెద్దగా ఉండి కుచ్చిళ్ళు కూడా వస్తాయి. కోర్స్ ఖాదీ శారీస్ అన్నీ పెద్దగా ఉంటాయి కాబట్టి ఎలాగైనా సరిపోతాయి, కానీ ఇంకా భారీ పర్సనాలిటీ ఉన్నప్పుడు బ్లౌజ్ అలా వదిలేయచ్చు. ఇదిగోండి చాలా అందమైన చీర. లైట్ లావెండర్కి ఒకలాంటి బ్లూ షేడ్ కలనేత అండి. ఈ రెండు కలనేతలు కలిసి మనం చూడగానే చీర మీడియం లావెండర్ లాగా అనిపిస్తుంది. చీర అయితే చాలా చాలా అందంగా ఉంది. గోల్డ్ జరీ బోర్డరు రెండు వైపులా, దానికి ఎడ్జ్లో వచ్చేసి రెడ్ కలర్ బోర్డరు, పళ్ళులోనేమో అథెంటిక్ గోల్డ్ జరీ పళ్ళుతో పాటుగా చక్కటి ఆవులు రెండు వైపులా. ఇంతకుముందంతా మనం కామధేనువు కల్పవృక్షమే చూసాం. ఇప్పుడు కామధేనువులు, రెండు ఆవులు, ఒక కల్పవృక్షం, మధ్యలో ఒక స్వామి ఉన్నారు. ఎవరో గుర్తుపట్టండి, కమెంట్ చేయండి. తర్వాత అప్పుడు మళ్ళీ ఒకసారి వీడియో చూడండి. ఎవరో ఊహించారా? కృష్ణుడు అండి. చిన్ని కృష్ణుడు కాకుండా మన అల్లరి కృష్ణుడు ఎంత చక్కగా చెట్టు కింద పిల్లను గ్రోవి బోదుతున్నట్టుగా, ఆ పిల్లను గ్రోవి శబ్దానికి ఆవులు మైమరిచి వింటున్నట్టుగా రెండు ఆవులు అసలు ఎంత బాగా క్రియేట్ చేశారండి. ఇది మాటల్లో చెప్పడం తేలికే, కానీ ఇంత చక్కటి డిజైన్ని మగ్గం మీద, అది కూడా చేతితో నేసి తీసుకురావడం అనేది చాలా కష్టమైన పని. ఎంత చక్కగా చేశారో చూడండి. చాలా నచ్చేసింది నాకైతే చీర. ఇదిగోండి, ఇదంతా కూడా గోల్డ్ జరీ పోల్కా డాట్స్ చాలా దగ్గరగా ఉన్నాయండి. శారీ అంతా కూడా కట్టు చెంగు నుంచి పళ్ళు వరకు ఇదే దూరంలో వస్తాయి. చాలా గ్రాండ్ లుక్ ఉంటుంది చీర. పెళ్ళిళ్ళలో చాలా ఓగ్గా కట్టుకోవచ్చు. ఇదిగోండి గోల్డ్ జరీ బోర్డరు ఒక 2-3 ఇంచెస్ థిక్గా వస్తుంది. టిష్యూ బోర్డరు, ఎడ్జ్లో వచ్చేసి రెడ్ కలరు, అలాగే శారీలో కలనేతగా జరీతో టెంపుల్ బోర్డరు. కలర్ కాంబినేషన్ అయితే ఈ లావెండర్కి రెడ్ చాలా చాలా అందంగా ఉంది. సీ గ్రీన్ కలర్కి లెమన్ ఎల్లో కలనేత అండి. ఈ చీర కూడా అత్యద్భుతంగా ఉంది. పళ్ళు చూడండి, గోల్డ్ జరీ అథెంటిక్ పళ్ళు, అలాగే గోల్డ్ జరీ సిల్వర్ జరీ మల్టీ కలర్ థ్రెడ్స్ కలిసిన జామ్దాని వీవింగ్ పళ్ళు చాలా బ్యూటిఫుల్గా ఉంది. శారీ కలనేత కూడా చాలా అందంగా ఉందండి. నాకైతే భలే నచ్చేసింది. ఈ కలర్కి ఈ రెడ్ బోర్డరు అసలు చాలా ఎన్హాన్స్ చేస్తుంది శారీ బ్యూటీని. ఇదిగోండి గోల్డ్ జరీ బోర్డరు ఒక 3 ఇంచెస్ వరకు ఉంటుంది. దానికి రెండు వైపులా రెడ్ కలర్ రావడం వల్ల బోర్డర్ హైలైట్ అవుతూ చాలా చక్కగా ఉంది. అలాగే జరీతో శారీలో కలనేతగా టెంపుల్ బోర్డరు, ఇంకా ఈ డాలర్ బూటీ అనేది శారీ అంతా ఇదే డిస్టెన్స్లో వస్తుందండి. బ్లౌజు రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్ ఉంటుంది. ఇదిగోండి శారీ లోపలంతా కూడా ఇదిగోండి బుటాలు ఇంతే దగ్గరగా ఉంటాయి. ఈ కొంచెము కట్టు చెంగు, ఇక్కడి నుంచి బుటాలు స్టార్ట్ అవుతాయి. ఎంత బాగుందంటే అంత బాగుందండి ఈ చీర. ఒకలాంటి బ్లూ షేడ్కి మంచి రాణి పింక్ కలర్ బోర్డరు, పట్టు బోర్డర్ వచ్చింది. ఇదిగోండి బ్లూలో ఇంటర్నల్గా లైట్ సీ గ్రీన్ కూడా కలనేత వచ్చింది. చాలా చాలా బాగుంది అసలు కలనేత అయితే. ఇదిగోండి చాలా చక్కగా ఉండి ఒక గోల్డ్ అండ్ సిల్వర్ జరీ కాంబినేషన్లో చెట్టు పక్షులు డిజైన్ చాలా డీటెయిల్డ్గా చాలా అందంగా ఉంది. అలాగే గోల్డ్ జరీ అథెంటిక్ పళ్ళు కూడా వచ్చింది. ఇదిగోండి డాలర్ బుటీ చాలా పెద్ద సైజులో వచ్చాయి చూడండి. దాదాపుగా 2 రూపీస్ కాయిన్ కన్నా కూడా పెద్దగా, పాత 2 రూపీస్ కాయిన్ అంత సైజులో ఉన్నాయండి. పిచ్చ లుక్ ఉంది అసలు చీర అయితే నిజంగా చాలా బాగుంది. ఇదిగోండి బ్లౌజ్ రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్ చాలా చక్కగా చాలా అందంగా ఉంది. శారీ అంతా కూడా ఈ డాలర్ బుటీ అనేది ఇంతే దగ్గరగా వస్తుందండి. ఇక బోర్డర్ విషయానికి వస్తే రాణి పింక్ ప్లెయిన్ పట్టు బోర్డర్ 3 ఇంచెస్ వరకు ఉంటుంది. అదే కలర్తో శారీలో కలనేతగా టెంపుల్ బోర్డర్ వస్తుంది. భలే ఉందండి కలర్ కాంబినేషన్. చూశారు కదండి, ఇవాళ చూపించిన చీరలు అన్నీ కూడా పిచ్చెక్కించేలా ఉన్నాయి నిజంగా.
నాకైతే చాలా బాగా నచ్చేసాయి. మీకు కూడా నచ్చినట్లయితే తప్పకుండా మన వీడియోని లైక్ చేయండి. మరిన్ని బ్యూటిఫుల్ శారీస్తో మేము ముందుకు వస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.